కేసీఆర్ను జైలుకు పంపాలి, కాళేశ్వరంపై అత్యున్నత దర్యాప్తు జరిపించాలి. ఆకునూరు మురళి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డ కుంగిపోయిన దాని మీద మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నుండి పోయిన మంత్రులు కూడా అక్కడ చర్చలు పర్యవేక్షణ చేసిర్రు. అక్కడ ఎట్లాంటి పగుళ్ళు వచ్చినాయో వాళ్ళు కూడా చూసిండ్రు. వాళ్ళు దర్యాప్తు చేస్తామంటారు. దానిపైన వాళ్ళు కూడా మొత్తానికి కేసీఆర్ను జైలుకు పంపాలి, మేము శిక్షిస్తాం, ఇందులో అవినీతికి పాల్పడ్డ వాళ్ళందరినీ శిక్షిస్తామని వాళ్ళు చెప్తుర్రు. ఓ పక్క ఆకునూరు మురళి కూడా అదే మాట పట్టుకున్నాడు. ఇక ఆయన కూడా చెప్తుండు కేసీఆర్ను ఏకంగా జైలుకు పంపాలని మాట్లాడుతుండు. ఇక బీజేపీ వాళ్ళు మొత్తానికి కిషన్ రెడ్డి చెప్తుండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమతిస్తే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మేము రెడీ అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక ఇంకొక మాట, ఈ పాత సీఎం కొత్త సీఎం ఇద్దరు కూడా ఒకటే అని చెప్తుండు కిషన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సహకరించట్లేదు? మీరు అనుర్రి, నేను రేపే తోలుకొస్తా సిబిఐ ఎంక్వైరీకి, 24 గంటలలో తీసుకొస్తా ఎంక్వైరీకి అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి కేసీఆర్ మీద ఎంక్వైరీ చేయడానికి 24 గంటలలో తీసుకొస్తా అని చెప్తుండు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక ఏకంగా ఇక ఆకునూరు మురళి ఎక్కడ పెట్టిండి ఇది మీటింగ్ అంటే సోమాజిగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు. మొత్తానికి వీళ్ళు ఏం చెప్తుర్రు, కేసీఆర్ను జైలుకు పంపుతామని చెప్తుండ్రు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతి పైన. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడని, ఆయనను జైలుకు పంపాల్సిందేనని రిటైర్డ్ ఐఏఎస్ జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాగో తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి దోషులను శిక్షించి అవినీతి సొమ్ము ప్రజా ఖజానాకు జమ చేయాలి అనే అంశంపై నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన మెదడును కరిగించి ప్రాజెక్టు డిజైన్ చేశారని, కడుపు కట్టుకొని పూర్తి చేశానని పలుమార్లు చెప్పారు. కాబట్టి జైలుకు వెళ్లాల్సినటువంటి జాబితాలో మొదటి పేరు ఆయనదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడ్డ వారిపై అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిట్టింగ్ జడ్జితో సిబిఐతో విచారణ అంటే దోషులు తప్పించుకునేటువంటి అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లే వారి జాబితా రెడీ చేయాలన్నారు. ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీలే ఎత్తిపోయినప్పుడు థర్డ్ టీఎంసీ పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని భయపడాల్సినటువంటి కేటీఆర్, హరీష్ రావు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారంటే సిబిఐ జ్యుడిషియల్తో ఏమీ కాదన్న ధైర్యమేనని ఆరోపించారు. భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు కాళేశ్వరం అక్రమాల్లో బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులు, ఇంజనీర్లందరినీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వర్షాలతోనే పంటలు పెరిగాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ అనేది పెద్ద జోక్, బోగస్ అని ఆకునూరి మురళి ఎద్దేవా చేశారు. ఎస్ఆర్ఎస్సి ఆయకట్టకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోయినా ఇంజనీర్లపై అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు కాళేశ్వరం కింద ఆ ఆయకట్టును స్థిరీకరించామనేటువంటి ముచ్చటే వచ్చేది కాదని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే 4500 కోట్ల పన్నులను నామినేషన్ పద్ధతిన ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి లభ్యతపై తప్పుడు రిపోర్టు ఇచ్చినటువంటి వ్యాప్కోస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 15 లక్షల బోర్లు ఉంటే రైతులు ఇంకో 15 లక్షల బోర్లు కొత్తగా వేశారని, 9.5 ఏళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటలు ఎక్కువ పండాయి తప్ప అందులో కాళేశ్వరం మహిమ ఏమీ లేదని గుర్తు చేశారు. సిబిఐ, ఈడీ, ఐటీ, బీజేపీ జేబు సంస్థలని, అందుకే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిపుణులతో కూడినటువంటి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా ఆకునూరి మురళి మొత్తానికి కేసీఆర్ను జైలుకు పంపించాలి,
కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతి పైన జైలుకు పంపాలి అని నిన్న నిర్వహించినటువంటి సభలో మాట్లాడుతున్నటువంటి ఆకునూరి మురళి.